వెల్కమ్ బ్యాక్ టు రుషి సాన్వి యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనము మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది దొండకాయ పకోడీ చేసుకోబోతున్నామని. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ముందుగానే ఒక 1/2 కేజీ దొండకాయలు తీసుకుంటున్నామండి. ఈ దొండకాయలన్నిటినీ కూడా మీడియం సైజులో సన్నగా పొడవుగా కట్ చేసుకుంటున్నాము. మరీ సన్నగా కట్ చేసుకోకూడదండి. ఇలా దొండకాయలన్నిటిని నీళ్ళలో వేసుకొని 1 బై 1 క్లీన్ చేసుకుంటూ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఆ కట్ చేసినటువంటి ముక్కలు కూడా మరీ సన్నగా కట్ చేయకూడదు, అలా అని చెప్పి మరీ లావుగా కట్ చేయకూడదండి. మీడియం సైజులో కట్ చేసుకుంటే మనకి ఈవెన్గా ఉడుకుతాయి. సో ఈ విధంగా మనం దొండకాయ ముక్కలన్నిటిని కూడా ఇలా కట్ చేసుకుంటున్నామండి. ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కలన్నీ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఒక గిన్నెలోకి తీసుకొని ఆ గిన్నెలో చూడండి ఇలా మొత్తం 1/2 కేజీ దొండకాయలను కూడా ఇలా తీసుకొని మొత్తం కూడా ఇలా పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నటువంటి దొండకాయలన్నిటినీ కూడా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకొని అది కూడా ఆ దొండకాయ ముక్కల్లో వేసి చూడండి ఇలా దొండకాయ ముక్కల్లో వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. చూడండి ఇలా వేస్తున్నాము. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నామండి. ఆ విధంగా పసుపు వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇలా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత సరిపడినంత కారం వేసుకోవాలి. వీటన్నిటిని కూడా ముక్కలకి ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ముక్కలన్నిటికి కూడా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కలకి బాగా పడుతుందండి. ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఈవెన్గా అన్నిటిని కూడా. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు దీన్ని పక్కన పెట్టాలండి. అప్పుడు ఏమవుతుందంటే ముక్కలకి బాగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పడుతుంది. చూడండి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకొని తర్వాత మనం 5 మినిట్స్ తర్వాత దానిలో 2 స్పూన్స్ ఆఫ్ శనగపిండి వేసుకోవాలండి. ఈ విధంగా 2 స్పూన్స్ ఆఫ్ శనగపిండి వేసుకొని తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలండి. వీటన్నిటిని కూడా బాగా ఈవెన్గా అన్నిటికీ కలుపుతూ మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి దొండకాయ ముక్కల్లో నుంచే వాటర్ వస్తాయి కాబట్టి మనం ఎలాంటి వాటర్ అనేది పోయాల్సిన అవసరం లేదండి. గట్టిగానే కలుపుకోవాలండి పిండిని కూడా. తర్వాత ఈలోపు మనం ఒక కడాయిని స్టవ్ మీద పెట్టేసుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ అంతా కూడా హీట్ అయిన తర్వాత వీటన్నిటిని మామూలుగా మనం ఎలా అయితే పకోడీ వేసుకుంటామో అదేవిధంగా మనం ఈ దొండకాయ ముక్కలన్నిటిని కూడా ఆయిల్లో వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఆయిల్లో వేసుకుంటూ ఉండాలి. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత వాటిని అటు ఇటు కదుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి. ఎన్ని అయితే పడతాయో అన్నీ ఆయిల్కి సరిపడా వేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఈవెన్గా కదుపుతూ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు కదుపుతూ ఫ్రై చేసుకోవాలండి. లేదంటే ఒకే చోట ఉంటే మాడిపోతాయి. అందుకని మొత్తాన్ని కూడా ఈవెన్గా కదుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. చూడండి ఆల్మోస్ట్ మనకి దొండకాయ ముక్కలు అనేవి కూడా ఉడికిపోయినాయి. ఇలా మొత్తం ఉడికిన తర్వాత చూడండి మొత్తం ఉడుకుతున్నాయి, ఉడికిపోయినాయండి. వీటన్నిటిని ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత అండి అదే ఆయిల్లో మనం స్ట్రైనర్ సహాయంతో ఈ పల్లీల్ని వేయించుకోవాలి. డైరెక్ట్గా పల్లీలు వేస్తే అవి వెంటనే మాడిపోతాయండి. ఆయిల్ అనేది ఇప్పటిదాకా హీట్ అయ్యి ఉంది కాబట్టి అదే స్ట్రైనర్లో వేసి
హీట్ చేసుకున్నట్లయితే మనకేంటంటే ఎక్కువ మాడిపోకుండా చక్కగా వేగిపోతాయి. వాటిని తీసి ఆ ప్లేట్లో వేసుకోవాలండి. తర్వాత మనం అదేవిధంగా కరివేపాకును కూడా వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక గిన్నెలో వేసుకొని దానిలో ఉప్పు, కారం, చాట్ మసాలా ఉంటే అది వేసి మొత్తాన్ని ఒకసారి కుదుపుకోవాలండి. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ దొండకాయ పకోడీ అనేది రెడీ అయిపోయిందండి. నేను టేస్ట్ చూస్తున్నాను. చూడండి, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. నిజంగా అండి, చాలా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదే పద్ధతిలో చాలా బాగుంటుందండి దొండకాయ పకోడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకొంతమందికి నా వీడియో అనేది ప్రమోట్ అవుతుంది. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.